పార్లమెంట్ ఎన్నికల అక్కర తీరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో హామీల భారం మోయలేక నిబంధనలు మార్చి కోత పెట్టే ప్రయత్నం చేస్తోంది. పీఎం కిసాన్ నిబంధనలు రుద్దితే సగం మందికి రైతు రుణమాఫీ రానట్టే. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పథకం నుంచి అవుట్ కానున్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికి ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీని మళ్లీ ప్రస్తావిస్తూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఊరూరా దేవుళ్లకు ఓట్లు కూడా వేశారు. తీరా ఓట్ల పండుగ పూర్తయ్యాక పథకానికి నిబంధనలు రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 2 లక్షల రైతు రుణమాఫీని కొందరికే వర్తింపజేసేలా కొత్త నిబంధనలు విధించేందుకు ఆలోచన చేస్తోంది. రుణమాఫీలో కోతలు పెట్టి షరతులు వర్తింపజేసి మమ అనిపించేందుకు సిద్ధమవుతుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వ్యక్తులు తదితరులంతా రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, విధి విధానాలను రూపొందించడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుల సంఖ్యను కుదించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథక నిబంధనలు రైతు రుణమాఫీకి వర్తింపజేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో దాదాపు 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఏటా 6,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించే ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. ఈ షరతు కారణంగా రాష్ట్రంలోని సగానికి పైగా రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లేదు. కేంద్రం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం, ఆ 6,000నే 3 విడతలుగా ఇస్తుండటంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్ గా తీసుకోవడం లేదు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ద్వారా ప్రతి సీజన్ లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందారు. కానీ పీఎం కిసాన్ పథకం కింద 33 లక్షల మంది రైతులకే ఏడాదికి 6,000 చొప్పున పొందుతున్నారు. రైతు బంధును పొందుతున్న వారిలో 37 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అవే నిబంధనలు రాష్ట్రంలో అమలు చేస్తే అంతే మొత్తం మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పలుమార్లు దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. అది కూడా మొత్తం 2 లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రుణమాఫీకి సుమారు 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం కోతలను విధించడం మీద దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏదో కొందరు రైతులకు మాత్రమే మమ అనిపించి రుణమాఫీ చేశామంటూ ప్రచారం చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు 1,00,000 వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. ఇలా 2014లో 35.31 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన 13,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడం, ఇతర సమస్యలతో మరికొంతమందికి రుణమాఫీ చేయలేకపోయింది. ఈ విధంగా 2014, 2018లో మొత్తం 58 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందుకోసం 29,144 కోట్లను వెచ్చించింది. దీంతో ఆయా రైతులు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టిన పొలాలను విడిపించుకొని రుణ విముక్తులయ్యారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండానే రుణమాఫీ చేసినప్పటికీ ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం కోతలు పెట్టాలని ప్రయత్నించడం గమనార్హం.